జీవితంలో విజయం సాధించే ప్రయాణం బయటకు ఒంటరి పోరాటంలా కనిపించవచ్చు, కానీ నిజానికి అది మనల్ని నిలబెట్టిన బంధాల బలం మీద ఆధారపడి ఉంటుంది. ఒక వ్యక్తి శిఖరం చేరుకున్నప్పుడు అతడికి వెలుగులో అందరూ కనిపిస్తారు, కానీ అతడు అంధకారంలో ఉన్నప్పుడు అతడిని ముందుకు నడిపించేటువంటి స్నేహితులు, గురువులు, కుటుంబ సభ్యులే అసలైన బలాన్ని ఇస్తారు. వీరు మన ఆశయానికి మద్దతునిచ్చేటువంటి మూలాలు. మనలో ఆత్మవిశ్వాసం సన్నగిలినప్పుడు మన భుజం తట్టి మళ్ళీ పరుగు మొదలుపెట్టమని స్ఫూర్తినిచ్చేది ఈ బంధాలే. అలాంటి వారు మీ జీవితంలో ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి. అయితే వారి మార్గదర్శకత్వం మన తప్పులను సరిదిద్దుకునే జ్ఞానాన్ని అందిస్తుంది. వారి ప్రోత్సాహం మనకు ఓటమి భయాన్ని జయిస్తుంది. ప్రాచీన తత్వవేత్త అరిస్టాటిల్ ఒక మాట అన్నారు: ఒంటరిగా జీవించే వ్యక్తి జంతువై ఉండాలి, లేక దేవుడై ఉండాలి. మనిషిగా మనం బంధాలపై ఆధారపడి జీవిస్తాం. క్రైస్తవ విశ్వాసం ప్రకారము ఈ బంధాలకు కేంద్రం క్రీస్తు యొక్క శరీరమైన సంఘం. క్రీస్తు మనకు ప్రభువుగా ఉండి మనల్ని నడిపిస్తున్నప్పుడు మన తోటి విశ్వాసుల బంధం, వాళ్ళ ద్వారా మనము బలపరచబడతాము. విజయాన్ని సాధించిన తర్వాత ఆ సంతోషాన్ని పంచుకోవడానికి బంధాలు కావాలి. కానీ అంతకంటే ముఖ్యంగా వైఫల్యం ఎదురైనప్పుడు మనల్ని పడిపోకుండా పట్టుకోవడానికి బంధాలు అవసరం. మనల్ని నడిపించే గురువుల పాత్ర ఒక దిక్సూచి వంటిది. పాత నిబంధనలో అనేక మంది తమ అనుభవాన్ని పంచుతూ అడ్డదారుల్లో పోకుండా దేవుని మార్గాన్ని చూపించిన ప్రవక్తలు కూడా ఉన్నారు. నిజ జీవితంలో కొందరు స్నేహితులు మన ప్రయాణంలో సహచరులై కష్టాన్ని కూడా ఆనందంగా మారుస్తారు. ఈ బంధాల నుండి మనం శక్తిని తీసుకోవడమే కాక మనం ఇతరులకు క్రీస్తు ప్రేమను, స్ఫూర్తిని ఇవ్వడం ఒక ముఖ్యమైన అంశం. ఒకరి విజయం మరొకరికి మార్గదర్శకం కావాలి. ఈ పరస్పర ప్రేరణే బంధాలను బలంగా, అర్థవంతంగా ఉంచుతుంది. పరలోక గెలుపు వైపు మన ప్రయాణంలో ఒంటిగాడై ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు అని ప్రసంగి 4:9 చెప్పబడినట్లు ఈ సత్యం ఈ బంధాల యొక్క విలువను తెలియజేస్తుంది. నిజమైన గెలుపు అనేది కేవలం వ్యక్తిగత లక్ష్యాలను చేరుకోవడమే కాదు, అది మనం ప్రేమించే, మనల్ని నమ్మే వారి హృదయాల్లో స్థానం సంపాదించడం. క్రీస్తులో మనకు సహాయం చేసిన ప్రతి బంధానికి కృతజ్ఞత చెల్లిస్తూ వారి నుండి పొందిన స్ఫూర్తిని ఇతరులకు పంచడానికి ప్రయత్నించినప్పుడే ఈ ప్రయాణం పరిపూర్ణమవుతుంది. ఈ ప్రయాణం ముగింపులో మనం చేరుకున్న గమ్యం కంటే మనకు తోడుగా నడిచిన బంధాలు, మనం పంచిన స్ఫూర్తి, మనతో పాటు నడిచినటువంటి దేవుని ప్రేమ మనల్ని గొప్పవారిగా నిలబెడుతుంది. అందుకే ఆధ్యాత్మిక విజయం అనేది మనం ఒంటరిగా అనుభవించేటువంటి ఆనందం కాదు, అది మన చుట్టూ ఉన్న వారితో కలిసి పంచుకునేటువంటి పండుగ. ఇది నిత్య జీవం అనే గొప్ప గెలుపునకు దారితీస్తుంది.